హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ సీజీఎల్ 2024 మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ప్రీవియస్ పేపర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను 4 క్లాసెస్ చేయడం జరిగింది. ఈరోజు మనకి ఆల్రెడీ 5th క్లాస్లో 5 క్లాసులు చేయడం జరిగింది. ఈరోజు 6th క్లాసు. మనకి జూలై 2 జరిగిన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో సెకండ్ షిఫ్ట్ పేపర్ ఇది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ద ఇండస్ట్రీ పాలసీ రెజల్యూషన్ 1948 మెయిన్లీ కేటగరైజ్డ్ ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంటూ డాష్ ఫ్రాగ్మెంట్స్. ఇండస్ట్రీ పాలసీ రెజల్యూషన్ అనేది 1948లో తీసుకురావడం జరిగింది. అవి ఎన్ని ఫ్రాగ్మెంట్స్గా డివైడ్ చేయడం జరిగిందని అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఇండస్ట్రీ పాలసీ రెజల్యూషన్ మీకు ఇది చూసినట్లయితే మనకి 5 years ప్లాన్ చూడాలి. 5 years ప్లాన్లో చూసినట్లయితే మనకి సెకండ్ 5 year ప్లాన్ అనేది దేని మీద మెయిన్గా ఫోకస్ చేయడం జరిగింది అంటే ఇండస్ట్రియల్ మీద. దీనిలో వచ్చినప్పుడే మనకి సెకండ్ 5 year ప్లాన్లోనే దేని మీద ఫోకస్ చేశారు అంటే ఇండస్ట్రియల్ మీద ఫోకస్ చేశారు, భారీ పరిశ్రమల మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ సెకండ్ 5 year ప్లాన్లోనే మనకి మేజర్గా బొకారో, సింపుల్గా చూడండి మీకు ఒక కోడ్ చెప్తాను. బిరుదు అంటారు. బిరుదు అంటే బిలాయి ఉక్కు కర్మాగారం, రూర్కెల్లా ఉక్కు కర్మాగారం, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం అంటే బిలాయి స్టీల్ ప్లాంట్, అదేవిధంగా రూర్కెల్లా, నెక్స్ట్ దుర్గాపూర్. ఈ 3 కూడాను ఎప్పుడు అంటే మనకి సెకండ్ 5 year ప్లాన్లోనే ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే మనకి ఇండస్ట్రీ పాలసీ రెజల్యూషన్ మేజర్గా దేని మీద ఫోకస్ చేయడం జరిగింది అంటే స్టీల్ కంపెనీస్ అండి. ఓకేనా, స్టీల్, ఇనుము, ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ ఇండస్ట్రీ రెజల్యూషన్ అనేది 1948లో తీసుకొచ్చిన ఇండస్ట్రీ రెజల్యూషన్ పాలసీలో దేని మీద ఎన్ని ఫ్రాగ్మెంట్స్ మీద తీసుకురావడం జరిగిందంటే 4 fragments అండి. సో ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. 4 fragments అనేది. ఓకేనా, సో ఇక్కడ రైట్ సెకండ్ 5 year ప్లాన్ అనేది టైం పీరియడ్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసినప్పుడే మీకు అర్థమవుతుంది, మీకు ఆన్సర్ కూడా గుర్తుంటుంది ఎక్కువ రోజులు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ విచ్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో చూసినట్లయితే ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇచ్చిన 4 ఆప్షన్లో ఫస్ట్ వన్ చూడండి. ద కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద ప్రైమ్ మినిస్టర్ టు ప్రొక్లైమ్ 3 types ఆఫ్ ఎమర్జెన్సీ. మీకు ఎమర్జెన్సీ గురించి ఆల్రెడీ నేను ఇప్పటివరకు చెప్పడం జరిగింది, పాలిటీ క్లాస్లో చెప్పడం జరిగింది. ఎమర్జెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే మనకి 3 emergencies ఉంటాయి అని చెప్పాను. 3 emergencies. ఫస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, తర్వాత ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 360 చెప్తుంది, ఆర్టికల్ 356, ఆర్టికల్ 352. ఓకే, NSF నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇంకా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఇప్పటి వరకు విధించలేదండి. సో ఇది గురించి మనకి ఎక్కువగా అడగడు. అయితే ఆర్టికల్ 356 చూసినట్లయితే మనకి స్టేట్ ఎమర్జెన్సీ అండి. ఇక్కడ స్టేట్ ఎమర్జెన్సీ టైంలోనే ఎవరంటే మనకి ప్రెసిడెంట్ అనే వాళ్ళు మన స్టేట్ని ప్రెసిడెన్సీ రూల్ అంటారు కదా. అప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ అయితే ఫెయిల్ అవుతుందో అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ అనేది పెట్టడం జరుగుతుందండి. ఓకేనా, అప్పుడు అధికారాలన్నీ ఎవరి చేతిలోకి వెళ్ళిపోతాయి అంటే ప్రెసిడెంట్ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఎక్కువగా మనకి పంజాబ్ స్టేట్ మీద ఎక్కువగా ఈ స్టేట్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. ఇక నేషనల్ ఎమర్జెన్సీ చూసినట్లయితే ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనకి ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే మన అంతరంగిక కల్లోలాలు అంటారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే వేరే దేశాలతో యుద్ధం చేసినప్పుడు ఎక్స్టర్నల్ మనకి. ఇక్కడ మనకి ఇందిరాగాంధీ టైంలోనే మనకి ఏం చేశారు అంటే ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. సో రీసెంట్గా మనకి ఏమంటే ఎమర్జెన్సీ వలన మనకి ఏంటంటే జూన్ 25న మనకి ఒక డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. అది ఏంటంటే కాన్స్టిట్యూషన్ హత్య దివాస్గా. ఓకేనా, చూడండి ఇక్కడ పవర్స్ ఎవరికి ఉంటుందండి. ఎమర్జెన్సీ పవర్ అనేది ఎవరికి ఉంటుంది అంటే మనకి ప్రెసిడెంట్కి ఉంటుందండి. ఈ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు విత్ ది హెల్ప్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి, అంటే ప్రధానమంత్రి సలహాతోనే, అదేవిధంగా
మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సలహాతోని మనకి ఈ ఎమర్జెన్సీని ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇది లోక్సభలో మనకి ఏంటంటే ఒక మెజారిటీ మీద వీళ్ళు సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు మాత్రమే మనకి ఈ కాన్స్టిట్యూషన్ ఈ ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఈ ఎమర్జెన్సీ ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే అల్టిమేట్గా మనకి ప్రెసిడెంట్కి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఎవరికి ఇచ్చారు, ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అనేది రాంగ్. నెక్స్ట్ అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ రాంగ్ అంటే ఆప్షన్ 1 అనేది చూసినట్లయితే ఆప్షన్ 1 ఉండాలి మనకి. ఆప్షన్లో చూడండి ఇక్కడ 3, 4 అనేది ఇది రాంగ్, ఇది రాంగ్. మనకి ఏమున్నది ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 3 కానీ మనకి ఆన్సర్ అంటే 50-50% వచ్చేసాం మనకు. 50-50 అంటే 50-50%లో వస్తే మనకి ఏముంటుంది, కొంతసేపు మొక్కలు వచ్చేస్తాయి. అంటే నువ్వు పెట్టే ఆన్సర్ అనేది రైట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇక మనకి చూసినట్లయితే ద రిజర్వేషన్ పాలసీ ఇస్ ద 3 to uplift the disadvantaged sections of society. ద సుప్రీంకోర్ట్ యాజ్ నో పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. మనకి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు చెప్పుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు గురించి ఏం చెప్పాను, సుప్రీంకోర్టుకి జ్యుడిషియల్ పవర్ ఉంటుంది అని చెప్పాను. ఓకేనా, జ్యుడిషియల్ పవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ పవర్ ఉంటుంది, ఎప్లీట్ పవర్ ఉంటుంది, అదేవిధంగా రిట్ పవర్ ఉంటుంది అని చెప్పాను. ఇంకా మనకి సుప్రీంకోర్టు చూసినట్లయితే మేజర్గా మనకి ఒక 6 పవర్స్ అయితే ఉంటాయండి. ఆ 6 పవర్స్ అనేవి మీకు క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను. ఇప్పుడైతే ఎక్కువ లేట్ అవుతుంది కాబట్టి మీకు చూసుకోండి. ఇక్కడ మనకి జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎవరికి ఉంటుంది అంటే సుప్రీంకోర్టుకు ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సుప్రీంకోర్టుకి ఏం చేయడాడు, నో పవర్ అన్నాడు. క్వశ్చన్ ఏమన్నాడు, ఇన్కరెక్ట్ అని అడిగాడు. కాబట్టి ఏమవుతుంది, ఇది రాంగ్ అవుతుంది, ఒకటి రాంగ్ అవుతుంది. అంటే 1, 3 రాంగ్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి చూసినట్లయితే ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ఫర్ ది యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. మనకి ఓటు హక్కు కలిగి ఉంటాం కదండి, దాన్ని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఓటేజ్ అంటారు కదా. అది మనకి ఎక్కడ ఉంటుందండి, ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఉంటుంది. ఓకేనా, ఇది మనకి ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుంది. ఓకేనా, మనకి 18 ఇయర్స్ నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకి ఓటు వేసే రైట్ అనేది ఉంటుంది. అయితే మనకి ఇది 21 ఓటు వేసే రైట్ అనేది 21 ఇయర్స్ నుండి 18 ఇయర్స్కు మనకి ఎవరు చేంజ్ చేయడం జరిగిందంటే రాజీవ్ గాంధీ గారు చేంజ్ చేయడం జరిగింది. అయితే ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 21 ఇయర్స్ నుండి 18 ఇయర్స్కి తీసుకురావడం జరిగింది అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, హూ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ ఉమెన్ హూ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్. మనకి ఇది స్పోర్ట్స్ నుండి క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఇచ్చిన అన్ని పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. పివి సింధు, నెక్స్ట్ రితుపర్ణ దాస్, జ్వాలా గుప్తా, నెక్స్ట్ సైనా నెహ్వాల్. మీకు చూసినట్లయితే సైనా నెహ్వాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ మనకి పివి సింధు గురించి మనం మాట్లాడుకోవాలి. పివి సింధు మనకి 2016లో రియో ఒలింపిక్స్లో మనకి సిల్వర్ మెడల్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి 2020 అంటే మనకి కోవిడ్ టైం కాబట్టి 2021లో జరిగింది. మనకి ఈ టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అయితే 2024లో పార్టిసిపేట్ చేసింది కానీ మనకి పివి సింధు గారికి ఎటువంటి మనకి అవార్డు అయితే ఏ పథకం కూడా రాలేదు. క్లియరా. రీసెంట్గా ఒలింపిక్స్ కోసం జరిగింది కాబట్టి మనం ఒలింపిక్స్ కోసం డిస్కస్ చేసుకోవాలి. ఒలింపిక్స్లో మనం ఇండియా వాళ్ళు ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే ప్యారిస్ ఒలింపిక్స్లో 117 మంది. మనకి ఎన్ని మెడల్స్ వచ్చాయంటే 1+5, 1 సిల్వరు 5 బ్రాంజ్ మెడల్, టోటల్గా 6 మెడల్స్ వచ్చాయి. మన ఇండియా ర్యాంకింగ్ ఎంత అంటే 71st ర్యాంకింగ్. ఓకేనా. నెక్స్ట్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చూసినట్లయితే ప్రజెంట్ చైర్మన్ ఎవరు ఉన్నారంటే పిటి ఉషా. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఏ ఇయర్లో ఫామ్ అయ్యిందంటే 1927. కానీ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. నెక్స్ట్, విచ్ ఫేమస్ బుక్ వాజ్ రిటన్ బై హరిపాల అనే బుక్ని రాసింది ఎవరు అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ అన్ని సంగీత సుధాకర, సంగీత దర్పణ, సంగీత రత్నాకర, గీతా గోవింద. మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సంగీత సుధాకర. ఓకేనా, దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు, మీరు అలాగా బుక్ నుండి ఆధార్ కాబట్టి మీరు నేర్చుకోవాలి. తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్. మనకి సాలిడ్ చూడండి, సాలిడ్
ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఇది ఏ టైప్ ఎక్కడ నుండి క్వశ్చన్ అంటే ఇది కెమిస్ట్రీ క్వశ్చన్ అండి. ఇది కెమిస్ట్రీ క్వశ్చన్. ఇక్కడ మనకి అడుగుతున్నాడు ఏంటంటే సాలిడ్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఏమని అడుగుతున్నాడు. టింక్చర్ ఆఫ్ అయోడినా, వినిగరా, బ్రాసా, బ్రాంజా. మనకి అయోడిన్ అనేది లిక్విడ్ సాలిడ్ లిక్విడ్ టైప్లో ఉంటుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఇన్ సెప్టెంబర్ 2022 ద బుక్ అంబేద్కర్ అండ్ మోడీ రిఫార్మర్స్ ఇండియా పర్ఫార్మెన్స్ ఇంప్లిమెంటేషన్ హస్ బిన్ రిటన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీ. ఇక్కడ మనకి బుక్స్ అండ్ ఆథర్స్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది రీసెంట్గా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ క్వశ్చన్. ఇది మనకి అంబేద్కర్ అండ్ మోడీ రిఫార్మర్స్ అండ్ ఐడియాస్ పర్ఫార్మెన్స్ బుక్ని రాసింది ఎవరు అంటే ఆప్షన్ 1 సర్వేపల్లి రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణ మనకు మోడీకి సంబంధించిన బుక్ ఎక్కడ రాశాడండి. ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఏపీజే అబ్దుల్ కలాం. తర్వాత ఇక్కడ లింక్డ్ చూడండి. మనకి మోడీ, నరేంద్ర మోడీ అంటే మనకి రీసెంట్గా ఉన్న ప్రైమ్ మినిస్టర్ కాబట్టి వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఓల్డ్. రామ్నాథ్ కోవింద్ ప్రతిభ పాటిల్. ఆన్సర్ ఏమవుతుందంటే రామ్నాథ్ కోవింద్ ఉంది. ఆప్షన్ 3 ద రైట్ ఆన్సర్ అవుతుంది. అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ 2011 హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. మనకి ఇండియాలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని అడుగుతున్నా. 2011 సెన్సస్. మనకి 2011 సెన్సస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సెన్సస్ యొక్క స్లోగన్ ఏంటంటే అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అనేది 2011 సెన్సస్ యొక్క స్లోగన్. దీనికి జనరల్గా ఉన్నారు ఎవరంటే చంద్రమౌళి. ఓకేనా. అయితే మనకి ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే 640 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. 640 డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్, మహాబలిపురం టెంపుల్ వాజ్ బిల్ట్ అండర్ ద రీజన్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైనెస్టీ. మనకి మహాబలిపురం టెంపుల్ అనేది ఎవరు ఏ కాలంలో కట్టించడం జరిగిందని అడుగుతున్నారు. రాష్ట్రకూటుల, నెక్స్ట్ ప్రతిర, చోళ, పల్లవాస్. మనకి చూడండి మహాబలిపురం అనేది యునెస్కో. మహాబలిపురం అనేది ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉందండి. ఓకేనా, తమిళనాడు. మనకి యునెస్కో చేత రికగ్నైజ్ చేయబడిందండి. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చర్ అని. ఇది కల్చరల్ హెరిటేజ్ సైట్లో మనకి మహాబలిపురం అనేది రికగ్నైజ్ చేయబడింది. ఎవరు కట్టారు అంటే మనకి పల్లవాసు కట్టారండి. ఎవరంటే పల్లవాసు. ఆన్సర్ ఏమవుతుందండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఫోక్ మ్యూజిక్ డస్ నాట్ బిలాంగ్ టు ద నాగాలాండ్. మనకి నాగాలాండ్కి సంబంధించలేని ఫోక్ మ్యూజిక్ అడుగుతున్నాడు అండి. చూడండి, నయోగి, హరిగిలా, హల్మీలా, నీలోలా. చూడండి మీకు ఇక్కడ నయోగి అనేది మనకి నాగాలాండ్ డ్యాన్స్ కాదండి. మిగతావన్నీ కూడా నాగాలాండ్ డ్యాన్స్. ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మనకి ఈఐఎల్యు ఇలా ఎండ్ అవుతుందో చూడండి. ఇలా మనకి ఎక్కువగా నాగాలాండ్ డ్యాన్స్. ఇక ఆర్టికల్ 20 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్. ఆర్టికల్ 20 దేనికి సంబంధించింది అడుగుతున్నాడు. ఆర్టికల్ 20 అని గుర్తు రాగానే మీకు ఇది ఫండమెంటల్ రైట్లో ఉన్న ఆర్టికల్ అని గుర్తు రావాలండి. ఓకేనా. ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి 6 ఫండమెంటల్ రైట్స్ అయితే ఉన్నాయండి. 6 ఫండమెంటల్ రైట్ ఉంది. ఫండమెంటల్ రైట్స్ 12 to ఎంతవరకు ఉంటాయండి. 12 to 35 వరకు ఉంటాయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆర్టికల్ 20 అనేది మనకి ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్స్. అంటే నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఉంది ఆర్టికల్ 20 అని గురించి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 20లో మనకి ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళకి కొన్ని క్రైటీరియా ఉంటుందండి. ఇందులో మనకి 3 కాజెస్ ఉంటాయండి. అందులో సెకండ్ చూసినట్లయితే జియోపారిడే అంటే ఒక తప్పుకి 2 శిక్షలు విధించరాదండి. దాన్ని ఆర్టికల్ 20లో 2 చెప్తుంది. ఇది ప్రీవియస్గా వచ్చింది. నెక్స్ట్ 3 ఏం చెప్తుంది అంటే సెల్ఫ్ టెస్టిమోనియల్ అనేది నిషేధం అండి. అంటే నాకు నేనుగా నేరమని బలవంతంగా అంగీకరించే విధంగా చేయడం అనేది తప్పండి. దాన్ని టెస్టిమోనియల్ అంటారు, సెల్ఫ్ టెస్టిమోనియల్ అంటారు. దాన్ని కాదని చెప్పారు. ఆర్టికల్ 3 అది 20లో క్లాస్ 3 గురించి వస్తుంది. తర్వాత ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే వితిన్ 24 అవర్స్లోనే దగ్గరలో ఉన్న కోర్టుకి వాళ్ళని పంపించాలి, హాజరుపరచాలని ఆర్టికల్ 20లో 1 చెప్తుందండి. ఓకేనా. మనకి ఇక్కడ 1 ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ చూసినట్లయితే ఆర్టికల్ 18 అండి. తర్వాత ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అంటే మనకి ఆర్టికల్ 25 చెప్తుందండి. తర్వాత పబ్లిక్ ఆపర్చునిటీస్ చూసినట్లయితే ఆర్టికల్ 16 అండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. మనకి చూడండి
మీరు ఎకానమీ చదివినప్పుడు ఖచ్చితంగా పావర్టీ కోసం ఖచ్చితంగా చదవండి. పావర్టీ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నారండి. రీసెంట్గా ఏ క్వశ్చన్ అడిగారంటే సచిన్ టెండూల్కర్ కమిటీ దేనికి సంబంధించింది అడుగుతున్నారండి. సచిన్ టెండూల్కర్ కమిటీ దేనికంటే మనకి పావర్టీకి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పావర్టీ ఎలివెన్షన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. ఏది పావర్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ కాదని అడుగుతున్నారు. చూడండి, మనకి స్వర్ణ జయంతి సహర్ రోజర్ యోజన, సింపుల్గా SJYSR అండి. ఇది మనకి పావర్టీకి సంబంధించిందండి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి, ఇది కూడా పావర్టీకి సంబంధించిందండి. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన కూడాను పావర్టీకి సంబంధించిందండి. ఇక్కడ సంబంధించింది ఈ 3 పావర్టీకి సంబంధించిందంటే ఇంకా సంబంధం ఇదే కదండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, నాటిని అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్. రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ అనేది మనకు ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆన్ వాట్ టైప్ ఆఫ్ డేటా కెన్ MS Excel ఫంక్షన్స్ ఆపరేట్. మనకి చూడండి, MS Excelలో చూసినట్లయితే ఇక్కడ ఇలా మనకి హారిజాంటల్ లైన్స్, నెక్స్ట్ వర్టికల్ లైన్స్ ఉంటాం. దీన్ని రో అంటాము, దీన్ని కాలం అంటాం. ఈ మిడిల్లో ఉన్నదాన్ని ఏమంటామంటే సెల్ అంటామండి. మిడిల్లో ఉన్నదాన్ని మనం ఏమంటాము, సెల్. ఇక్కడ ఇన్ వాట్ టైప్ ఆఫ్ డేటా MS Excel ఫంక్షన్స్ ఆపరేట్ అంటే ఎక్స్టర్నల్ డేటా సోర్స్ ఓన్లీయా, లేకపోతే రేంజ్ ఆఫ్ సెల్స్, గ్రూప్ సెల్స్, ఎంటైర్ వర్క్షీట్ ఓన్లీయా, ఇండివిజువల్ సెల్. మీకు ఏం చెప్పాను, ఇక్కడగా ఇలా ఒక సెల్ అనుకుంటే ఈ సెల్లో మనం ఇలా ఒక సెల్ ఉంటాయండి. మనం దీన్ని సెలెక్ట్ చేసాం, ఒక రేంజ్ ఆఫ్ నేను ఒక రేంజ్ నువ్వు సెలెక్ట్ చేసావు అనుకో, ఆ రేంజ్ని నువ్వు ఆపరేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 నీకేం కావాలి, యావరేజ్ కావాలనుకో, ఇక్కడ మీరు ఈ 2 సెలెక్ట్ చేసి మనం చేయొచ్చు. దాన్ని మనం ఏం చేయాలి అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ కానీ లేదా రేంజ్ ఆఫ్ సెల్ నువ్వు సెలెక్ట్. రేంజ్ అంటే ఏం లేదండి, ఒక ఏ నుండి A1 అనుకుందాం, ఇక్కడ A2 అనుకోండి. దీన్ని అంతా సెలెక్ట్ చేసామండి, దీన్ని రేంజ్ అంటామండి. ఓకేనా. ఇక్కడ MS Excelలో కంప్యూటర్లో మనకు వస్తుంది కదండి. ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ వెన్యూ ఫర్ ద 66th నేషనల్ స్కూల్ గేమ్స్ 2022. ఇక్కడ క్లియర్గా అడుగుతున్నాడు చూడండి, నేషనల్ స్కూల్ గేమ్స్ గురించి అడుగుతున్నాడు అండి. నేషనల్ స్కూల్ గేమ్స్కి వెన్యూ కానిది ఏంటంటే మనకి ఢిల్లీలో ఈ నేషనల్ స్కూల్ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది, గ్వాలియర్లో కండక్ట్ చేయడం జరిగింది, భోపాల్లో కండక్ట్ చేయడం జరిగింది. మనకు లుధియానాలో కండక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నాట్ అని అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్గా చూడండి, నాట్ మీకు క్వశ్చన్లో క్లియర్గా నాట్ అని అడుగుతున్నాడు, ఖచ్చితంగా మీరు దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ ఇండియా యాజ్ ఏ లిటిల్ డిఫరెన్స్ ఇన్ డే నైట్ టెంపరేచర్. కింద ఇచ్చిన ప్రదేశాల్లో ఏ ప్లేసుల్లో మనకి డే నైట్ టెంపరేచర్ అనేది డిఫరెన్స్గా ఉంటుందని అడుగుతున్నాడు. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే భోపాల్ ఇండోరా, చెన్నై తిరువనంతపురం, జమ్మూ అండ్ కాశ్మీర, జైపూర్ అండ్ జైసల్మీరా. చూడండి, మనకి చెన్నై అండ్ తిరువనంతపురంలో మనకి డే నైట్ టెంపరేచర్ అనేవి లైట్గా డిఫరెన్స్ ఉంటుందండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద ఫెస్టివల్ ఆఫ్ కేరళ దట్ హెర్లాండ్స్ ద హార్వెస్ట్ సీజన్ లాస్ట్ ఫర్ 10 days అండ్ స్నేక్ బోట్ రేస్. మీకు క్లియర్గా చూడండి, స్నేక్ బోట్ రేసు కేరళలో వన్ ఆఫ్ ద ఫేమస్ డ్యాన్స్ మనకి హార్వెస్ట్ ఫెస్టివల్ ఏంటంటే ఓనం అండి. ఓనం మీ అందరికీ తెలుసు. ఓనం గురించి చాలా ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకుంటారు, 10 days సెలబ్రేట్ చేసుకుంటారు. దాన్ని స్నేక్ బోట్ రేస్ అంటారు. ఓకేనా. ఆ ఫెస్టివల్ నేమే ఓనం అండి. క్లియర్గా ఏమడిగాడు, తిరువత్తూర, ఓనమా, త్రిశూర పూర్ణమ, విశ్వ. ఆన్సర్ ఏమవుతుందంటే ఓనం అవుతుందండి. ఇక్కడ విషయం చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉగాదిని సెలబ్రేట్ చేసుకునే విధంగానే వాళ్ళకి కేరళలో న్యూ ఇయర్ అండి. కేరళలో న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏదంటే విషు. ఓకేనా. అదే మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఉగాది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 10 days అడుగుతున్నాడు కాబట్టి ఓనం ఫెస్టివల్ అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, వెన్ వాజ్ ద భారత్ నిర్మాణ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత నిర్మాణ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందని అంటున్నారు గవర్నమెంట్. మనకి చూసినట్లయితే మనకి 2010, 2014, 2005, 2005 మనకి చూసినట్లయితే BNP అంట, భారత నిర్మాణ ప్రోగ్రామ్ అనేది 2005లో తీసుకురావడం జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్,
చాహు ఈజ్ ఏ పాపులర్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? గుజరాత్, కేరళ, హర్యానా, జార్ఖండ్. మనకి ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడంటే పాపులర్ డ్యాన్స్ గురించి అడుగుతున్నాడు. ఆన్సర్ ఏమవుతుందంటే గుజరాత్ అవుతుందండి, గుజరాత్. ఓకేనా. అయితే మనకి ఇంకా చౌ అనే డ్యాన్స్ అని కూడాను, చౌ అనేది ఒక క్లాసికల్ డ్యాన్స్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అది ఎవరంటే మినిస్టర్ ఆఫ్ కల్చర్. మనకి 9 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. ఆ 9 క్లాసికల్ డ్యాన్స్లో మనకి 9 క్లాసికల్ డ్యాన్స్ ఉన్నాయి. ఆ 9 క్లాసికల్ డ్యాన్స్లో 8+1 అండి. 8 అనేది సంగీత నాటక అకాడమీ చేత గుర్తించబడ్డాయి. 1 అనేది మనకి సెమీ క్లాసికల్ డ్యాన్స్గా మనకి మినిస్టర్ ఆఫ్ కల్చర్ అనేది రికగ్నైజ్ చేయబడింది. ఆ మినిస్టర్ ఆఫ్ కల్చర్ రికగ్నైజ్ చేయబడిన డ్యాన్సే చౌ అనే డ్యాన్స్ అండి. ఇది మనకి ఏ స్టేట్లో కనిపిస్తుంది అంటే మనకి మేజర్గా వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్లో కనిపిస్తుందండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ చూడండి జార్ఖండ్ కూడా ఉంది. మనకి చౌ అనే ఒక డ్యాన్స్ కూడా ఉంటుంది చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బడ్జెట్ యాక్ట్? మనకి చూసినట్లయితే FRBMA. మనకి ఎప్పుడైనా ఒక స్టేట్కి ఏదైనా ఇండస్ట్రీస్ రావాలి అన్నా దేని మీద బేస్ చేసుకుంటారంటే FRBM యాక్ట్ కరెక్ట్గా ఉందా లేదని చూస్తారండి. FRBM యాక్ట్ అంటే ఏంటంటే ఎఫ్ అంటే ఫిజికల్, ఎఫ్ అంటే ఫిజికల్, ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ, బి అంటే బడ్జెట్, ఎం అంటే మేనేజ్మెంట్ యాక్ట్. అంటే సింపుల్గా ఫిజికల్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ సరిగ్గా ఉందా లేదా అనేది ఫస్ట్ చూస్తారండి. వీటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆ డిఫిసిట్, బడ్జెట్లో ఉన్న డిఫిసిట్ అంటే తక్కువగా, మనకి సర్ప్లస్ అంటే ఎక్కువ, డిఫిసిట్ అంటే తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు నీ దగ్గర, 100 రూపాయలు నీకు 100 రూపాయలు కావాలి, నీ దగ్గర 50 రూపాయలు ఉంటే దాన్ని ఏమంటాము డెఫిసిట్, 50 రూపాయలు డెఫిసిట్గా ఉందంటాం. అదే నీకు 100 రూపాయలు కావాలి, నీ దగ్గర 150 రూపాయలు ఉన్నాయి, అప్పుడేమంటాం 50 రూపాయలు నీ దగ్గర ఏముంది సర్ప్లస్గా ఉంది. ఓకేనా. ఇక్కడ మనకి అప్పులు అని చెప్పుకోవచ్చు, లేకపోతే మనం సింపుల్గా అప్పు అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. మీకు అర్థమయ్యే భాషలో. బట్ ఎకనామిక్లో వేరే టెర్మినాలజీ వాడతారండి. ఇక్కడ మనకి టు రెడ్యూస్ ద ఫిజికల్ డెఫిసిట్, ఆ ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించడానికి కోసమే ఈ యాక్ట్ని తీసుకొస్తారు. దీన్ని బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫిజికల్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ డు మజిల్ సెల్స్ హెల్ప్ ఇన్ మూమెంట్? మనకి మజిల్స్ చూసినట్లయితే ఇది బయాలజీ నుండి వచ్చే క్వశ్చన్ అండి. మనకి కార్డియక్ మజిల్స్ అంటారు. అంటే కార్డియక్ మజిల్స్ అంటే మన గుండెకి సంబంధించి సాఫ్ట్ మజిల్స్ అనేది, నెక్స్ట్ హార్డ్ మజిల్స్ అనేది, కార్డియక్ మజిల్స్ అనేవి, ఇలా మజిల్స్ ఉంటాయండి. మనకి ఈ మజిల్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఎస్పెషల్లీ మజిల్స్ దేని గురించి అడుగుతున్నాడు అంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ దీస్ సెల్స్ గురించి చెప్తుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ సెలెక్ట్ ద సెల్ కంటెంట్స్ ఆఫ్ ది పర్టికులర్ రో ఇన్ MS Excel అండ్ టిక్ అండ్ దెన్ క్లిక్ ద డిలీట్ బటన్? చూడండి ఇలా ఉన్నాయండి. దీన్ని ఏమన్నాము సెల్ అని చెప్పాను. నాకేం కావాలి? వాట్ విల్ హ్యాపెన్ వెన్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి నేనేం చేశాను? డిలీట్ చేశాను. డిలీట్ చేస్తే ఏమవుతుంది? ఇదంతా నేను డిలీట్ చేశాను అనుకోండి, మొత్తం డిలీట్ అయిపోతుంది. అదే నేను ఇది ఒకటి డిలీట్ చేయాలనుకున్నాను అనుకో, ఈ 3 డిలీట్ కావు కదండి. నేను ఏదైతే సెలెక్ట్ చేశానో అదే డిలీట్ అవుతుంది. క్వశ్చన్ ఏమవుతున్నాడు? ఎంటైర్ ఇన్ ఆల్ ద సెలెక్టెడ్ సెల్స్. ఇక్కడ ఏమంటున్నాడు? మొత్తం సెలెక్ట్ చేసిన సెల్ అని డిలీట్ అవుతాయా? ఓన్లీ ఫస్ట్ 3 సెల్స్ డిలీట్ అవుతాయా? ఎంటైర్ రో విల్ బి డిలీటెడా? ఎంటైర్ 5 సెల్ ఎంటర్స్ విల్ బి డిలీటెడా? మీకు చూడండి, ఏదైతే మీరు సెలెక్ట్ చేస్తారో అదే డిలీట్ అవుతుందండి. కాబట్టి ఆ సెలెక్టెడ్ సెల్ అనేది డిలీట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఫుల్లీ నేషనలైజ్డ్ అండ్ ఓన్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్? మనకి చూసినట్లయితే RBI అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే మనకి 1949లో మనకి ఏమవుతుందంటే కంప్లీట్గా నేషనలైజ్ అనేది అవుతుందండి. అయితే RBI అనేది ఏ రికమెండేషన్ ద్వారా ఫామ్ అయ్యింది అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ప్రజెంట్ ఎవరు గవర్నర్గా ఉన్నారనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. RBI గవర్నర్ ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అక్కర్స్ వెన్? మనకి ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందండి? చూడండి, మనకి రెయిన్ఫాల్లో టైప్స్ ఉంటాయండి. మనకి చూసినట్లయితే రెయిన్ఫాల్లో మనకి మాన్సూన్ రెయిన్ఫాల్ ఉంటుంది,
అదేవిధంగా కన్వెన్షనల్ రెయిన్ఫాల్ ఉంటుంది, అదేవిధంగా ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ ఉంటుంది. మనకి మాన్సూన్ రెయిన్ఫాల్ అంటే మనకి సమ్మర్ మాన్సూన్, వింటర్ మాన్సూన్ వచ్చినప్పుడు రెయిన్ఫాల్ అనేది వస్తుంది. మనకి సమ్మర్ మాన్సూన్ అనేది వస్తుంది, వింటర్ మాన్సూన్ ఉంటుంది. తర్వాత కన్వెన్షనల్ మాన్సూన్ అంటే మనకి టెంపరేచర్ ప్రెజర్ అనేది మనకి అప్పుడప్పుడు ఎండాకాలంలో అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి, దాన్ని కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటారు. అదేవిధంగా ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటే మనకి ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ ఏమవుతుందంటే ఎయిర్ అనేది శాచురేట్ అయిపోయిన తర్వాత మనకి వర్షం అనేది పడుతుందండి. ఇక్కడ మౌంటైన్ ఎక్కువ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అనేది ఎక్కడ అవుతుందంటే మనకి మౌంటైన్ ప్లేసెస్లో అవుతుందండి. సో లీ సైడ్ ఆఫ్ ది మౌంటైన్ అంటారు. సింపుల్గా లీ సైడ్ ఆఫ్ ది మౌంటైన్ అంటే మనకి ఈ సైడ్ మనకి ఏమవుతుందంటే ఎయిర్ అనేది శాచురేట్ అయిపోయింది అనుకో, ఎయిర్ శాచురేట్ అయిపోయిన తర్వాత అది మనకి వర్షం ఫార్మేట్లో పడుతుంది. ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఎక్కువ మౌంటైన్ ప్లేస్లో జరుగుతుందండి. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ ఎక్కడంటే చూడండి, అసలు రెయిన్ఫాల్ అనేది కండిషన్ ఏంటండి, రెయిన్ఫాల్ అనేది లిక్విడ్ అనేది ఎలా మారుతుందండి, గ్యాసెస్ ఫార్మేట్లో. గ్యాస్ అనేది మనకి రెయిన్ఫాల్ అనేది ఏ ప్రాసెస్ అంటే కండెన్సేషన్ ప్రాసెస్ అంటే మనకి ఎలా మారుతుంది, గ్యాస్ అనేది లిక్విడ్గా మారుతుంది. గ్యాస్ అనేది లిక్విడ్గా మారినాన్ని మనం ఏమంటామంటే కండెన్సేషన్ అని చెప్తాం. ఓకేనా. ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ, సాచురేటెడ్ ఎయిర్ మాసెస్ కమ్స్ అక్రాస్ ద మౌంటైన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద 5th edition ఆఫ్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వర్ ఆర్గనైజ్డ్ ఇన్ భోపాల్ సిటీ ఇన్ విచ్ ఇయర్. మనకి ఫిఫ్త్ ఇండియా ఖేలో ఇండియన్ గేమ్స్ ఫిఫ్త్ ఎడిషన్ అంటే ఖేలో ఇండియా గేమ్స్ అని 2023లో మనకి జరిగాయి. ఎక్కడంటే భోపాల్లో జరిగాయండి 5th ఎడిషన్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది మనకి కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది. నెక్స్ట్, ఇన్ ఏప్రిల్ 2024 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ది కిబాతో విలేజ్ విచ్ ఈజ్ లొకేటెడ్. మీరు చూసినట్లయితే వైబ్రెంట్ విలేజ్ అనేది ఇది ఒక ఇండియా తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రాంలో మనకి కిబాతు అనేది చూసినట్లయితే మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తుందండి. ఓకేనా. అయితే ఏ స్టేట్ గురించి అడుగుతున్నాడు, మేఘాలయ, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సామా. సో అరుణాచల్ ప్రదేశ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, in July 2021 which state government passed a resolution supporting and ad hoc committee report the favored the creation of the legislative council. మనకి ఏ స్టేట్ అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్ క్రియేట్ చేసడానికి ఒక కమిటీ అనేది రిపోర్ట్ చేసిందని చెప్తున్నాడు. మనకి మన ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఫస్ట్ మీకు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో మనకి ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ అని చెప్తాం. ఈ ఎమ్మెల్యే అంటే ఏంటంటే మనకి అసెంబ్లీ. ఎమ్మెల్సీ ఏంటంటే కౌన్సిల్ అండి. ఓకేనా. అయితే మనకి దీన్ని సింపుల్గా ఎక్కువ సభగా స్టేట్లో ఎన్ని సభలు ఉంటాయండి, 2 సభలు ఉన్నాయి. అయితే ఇలాగ ఉన్న ఏపీలో మనకి ఏమున్నాయి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉన్నాయి. అలాగే అన్ని స్టేట్లలో లేవండి, ఓన్లీ మనకి కొన్ని స్టేట్లు మాత్రమే ఉన్నాయి. ఈ విధంగా మనకి వెస్ట్ బెంగాల్ కూడా మాకు ఎమ్మెల్సీ కావాలి, కౌన్సిల్ అంటే స్టేట్ ఆఫ్ కౌన్సిల్ చెప్తారు. ఈ స్టేట్ ఆఫ్ కౌన్సిల్ కూడా కావాలి అని ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదనని హెడ్ హోక్ కమిటీ రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని ఏ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్ అండి. క్లియరా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్స్ ఆల్. ఇది ఓవరాల్గా మనకి 25 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్స్ అండి. ఖచ్చితంగా మీ ఎస్ఎస్సి సీజీఎల్ ఆర్ ఎంటీఎస్ ఖచ్చితంగా క్వశ్చన్లు అనేవి రిపీట్ అవుతున్నాయండి. నేను ఈ 25 క్వశ్చన్స్కి మీకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇస్తున్నాను. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. ఎక్కడైతే డౌట్ ఉందో ఆ డౌట్ని మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు 71 టాపిక్స్ అండ్ పీడిఎఫ్ కూడా నేను చెప్పడం జరిగిందండి. మోస్ట్ రిపీటెడ్ 71 టాపిక్స్ అని చెప్పడం జరిగింది. ఈ 71 టాపిక్స్ కూడా మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు 71 టాపిక్స్ని ఖచ్చితంగా మీరు చదువుకొని వెళ్ళండి. ఎక్కువ మార్కులు అనేది వస్తాయి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.